మనకి మరింత విశ్లేషణ అందించడానికి ఇదే అంశానికి సంబంధించి చర్చిద్దాం. మనతో పాటు అందే సచిన్ గారు సీనియర్ అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఏమిటి సార్ ఇప్పుడు ఈ 50% వరకు కూడా పెంచేయడం ట్రంప్, అంటే ఇది పూర్తి స్థాయిలో చమురుపై భారం పడే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వినవస్తూ ఉన్నాయి. కొన్ని నివేదికలు, కొన్ని క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ కూడా అంటే వాళ్ళ అంచనాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా ఎలా చూడాలి సార్ దీన్ని? యుక్రెయిన్కి యుద్ధానికన్నా ముందు ఒపెక్ దేశాలు ఆయిల్ రేట్లు పెరగకుండా, డిమాండ్ పెంచి వాళ్ళ ఆయిల్ రేట్లు పెరగకుండా మీరు రష్యా నుంచి కొనండి, వరల్డ్ మార్కెట్కు స్టెబిలిటీ వస్తుందని చెప్పేసి సలహా ఇచ్చిందే అమెరికా. ఆ తర్వాత ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఈ మొన్నటి వరకు కూడా రష్యన్ ఆయిల్ గురించి చర్చ లేదు. వాస్తవానికి టారిఫ్లు అనేటువంటిది రెండు ఉద్దేశాలతోటి అమెరికా పెట్టుకుంది. ఒకటి, వాళ్ళ దేశానికి వచ్చేటువంటి దిగుమతుల మీద టారిఫ్లు పెంచితే మా దేశం వచ్చి ఉత్పత్తి చేస్తారు, ఇతర దేశాల నుంచి ఎగుమతి చేయటం కాకుండా మా దేశం వచ్చి ఉత్పత్తి చేస్తారు. అట్లా మాది ఇండస్ట్రియలైజేషన్ అయితే మా దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, కాబట్టి మా దేశానికి వచ్చి ఉత్పత్తి చేయాలని చెప్పేసి అనేక నిబంధనలు పెట్టారు. మన దేశానికి చెందినటువంటి ఐఫోన్లు, శాంసంగ్ తయారు చేసేటువంటి వాళ్ళని కూడా బెదిరించండు, మా దేశంలో వచ్చి తయారు చేయండి, దిగుమతి చేసేటట్టయితే మాత్రం మేము ఎక్కువ టారిఫ్లు వేస్తామని. అట్లాగే ఆయిల్ విషయానికి వచ్చినప్పుడు ఇవాళ మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఇంటర్నేషనల్ రేటు బ్యారెల్ ధర $60 ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. రష్యా 47 బ్యారెల్ ధర $47 సప్లై చేస్తుంది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కన్నా మనకు దరిదాపు $13 తక్కువ, అంటే 20% రేటు తక్కువ. దీంతో మనం దిగుమతి చేసుకున్నందుకే ఇతర దేశాలు ఇంటర్నేషనల్ మార్కెట్ లేకుండా రష్యాని పిలుచుకున్నందుకు మనకు 35,000 కోట్ల బెనిఫిట్ జరిగింది. కాబట్టి ఇవాళ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోకపోతే 95,000 కోట్ల భారం పడుద్ది. 95,000 కోట్లు అంటే దరిదాపు 1,00,000 కోట్ల భారం పడుద్ది. కాబట్టి మన ప్రయోజనాల రీత్యా, మన ఇంధన సెక్యూరిటీ రీత్యా, తర్వాత మనం దిగుమతి చేసుకునే దాంట్లో మనం మొత్తం ఆయిల్ ప్రొడక్షన్లో 18% స్వతంత్రంగా మన దేశంలో తయారు చేసుకుంటున్నాం. 18% మన అవసరాలు 100 అనుకుంటే 18% మన దేశంలో ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. 82% దిగుమతి చేసుకుంటున్నాం. ఆ 82%లో 37% రష్యా నుంచి ఉంది ఇంపోర్ట్. కాబట్టి మిగతా ఏ దేశాల కన్నా కూడా తక్కువ రేటుకి ఇచ్చింది కాబట్టి మనం బెనిఫిట్ అయ్యాం. తర్వాత మన దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా చూసాం, మన దేశంలో పెట్రోల్ ధరలు పెరగకుండా చూసాం, మన దేశంలో ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థను స్టెబిలిటీ చేసుకోవడానికి రష్యన్ ఆయిల్ గత 3 ఏళ్లుగా బాగా ఉపయోగపడింది. ఇప్పుడు ఆ యుక్రెయిన్ యుద్ధం రష్యన్ ఆస్పెక్ట్లో చూసి అమెరికా రష్యా మీద కొన్ని ఆంక్షలు పెట్టింది. అమెరికా కానీ లేకపోతే యూరోప్ కానీ ఆంక్షలు పెట్టింది. రష్యా లెక్క చేయలేదు. రష్యా లెక్క చేయకుండా ఆ యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. తర్వాత వాటి మీద పెట్టిన ఆంక్షలు ఫలితం ఇవ్వలేదని చెప్పేసి వల్ల బ్రిక్స్కి ఉన్నటువంటి దేశాల మీద దండయాత్ర మొదలుపెట్టిండు. ఆ బ్రిక్స్లు ఎవరు? బ్రిక్స్ అంటే బ్రెజిల్, ఆర్ రష్యా, ఐ ఇండియా, సి చైనా, ఎస్ సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ దేశాల మీద ఇవాళ టారిఫ్లు పెంచి బ్రెజిల్ మీద 50%, చైనా మీద 30%, తర్వాత ఇండియా మీద 25%, మళ్ళీ వెనకపోతే 50%, ఇట్లా బ్రిక్స్ దేశాల మీద కన్నెర చేసాడు. ఎందుకు బ్రిక్స్ దేశాల మీద కోపం వస్తుంది అంటే, బ్రిక్స్ దేశాలు దేశాల మధ్య వ్యాపారం పెంచుకోవటం, స్వత కరెన్సీని మనం రెస్పెక్ట్ చేసుకొని డాలర్లు అవసరం లేకుండా వ్యాపారం చేసుకుందామని చేసి మన చర్చ జరగటం, తర్వాత మనం ఏదైనా బ్రిక్స్ కరెన్సీని చేసి IMF SDR లాగా మనం కూడా ఒక బ్రిక్స్ కరెన్సీని విడుదల చేద్దామని చెప్పేసి ఆలోచనలు జరిగితే ట్రంప్కు మండుకొచ్చింది. మా డాలర్లను కాదంటారా, మా డాలర్లను దిగజారుస్తారా, మా అమెరికాను దిగజారుస్తారా, మీరు ఏంటి ఇదని చెప్పేసి అప్పటి నుంచి ఈ బ్రిక్స్ దేశాల మీద కన్నెర చేసి ఇష్టానుసారం చైనా మీద 250% పెంచుతున్నామని అనౌన్స్ చేస్తే చైనా మేము కూడా 250% పెంచుతున్నామని కౌంటర్ ఇచ్చింది. అట్లాగే EU కూడా ఒప్పుకోలేదు, యూరోప్ దేశాలు కూడా ఒప్పుకోలేదు. మన దేశం సైలెంట్గా ఉన్నాం, తొందరపట్టం ఎందుకని. అయినా 25% పెంచాడు, ఇప్పుడు 50% పెంచుతా అంటుండు. ఇదొక అంశం. ఇక ఆయిల్ విషయాన్ని ఇప్పుడు ఇలా పెంచడం వల్ల రష్యన్ ఆయిల్ మనం దిగుమతి చేసుకోకుంటే ఏమైంది అంటే, అమెరికా బెదిరించిన మాత్రాన వెంటనే కూలబడే స్థితిలో ఇండియా లేదు. ఎందుకు లేదంటే
గతంలో మనం 27 దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం ఆయిల్ని. గత ఏడాదిగా 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంటే డైవర్సిఫై చేసినాం, డీసెంట్రలైజ్ చేశాం. కాబట్టి ఇవాళ 40 దేశాల నుంచి దిగుమతి చేసుకోవటం, డొమెస్టిక్ గా 18% ప్రొడక్షన్ చేసుకుంటాం. కాబట్టి వెంటనే కుప్పగొలకుండా మనం కాపాడుకునే స్థితిలో మనం ఉన్నాం. తర్వాత మనకు రష్యా దిగుమతి చేసుకోవటంలో వచ్చే లాభాలు వెళ్ళిపోతాయి. తర్వాత రెండో వైపు ఇవాళ మన ఎగుమతుల మీద ఈ 25% పెంచడం వల్ల రష్యాకు మనం, అమెరికాకు మనం 14 సరుకులు ఎగుమతి చేస్తున్నాం ప్రామినెంట్ గా. ఇంకా చాలా ఉండొచ్చు, కానీ ప్రామినెంట్ గా. దీంట్లో మన ఎగుమతి చేసే దాంట్లో ఒక 45% ఎగుమతుల మీద ఈ భారం పడుద్ది, మిగతా వస్తువుల మీద భారం పడదు. ఎందుకు పడదంటే అమెరికాకు అత్యవసరం అయ్యి ఈ పెంచిన టారిఫ్ వాటికి వర్తించదని ప్రకటన చేశాడు. అంటే వాళ్ళ దేశంలో కరువు ఉన్నాయి ఈ వస్తువులకు. ఏందది? ఫార్మా కంపెనీ పెట్టేటువంటి మొత్తం మందుల ఎగుమతులు అమెరికాకు అవసరం. మనం ఎగుమతి చేయబట్టే 3 రెట్లు అధికంగా ధర అయింది అమెరికాలో. కాబట్టి ఫార్మాకి సూత్రాలు వర్తించమని ప్రకటించాడు. అట్లాగే ఎలక్ట్రానిక్స్ ఇది వర్తించదని ప్రకటించాడు. ఇటువంటి ఒక 2-3కి తర్వాత ఎనర్జీ సంబంధించినటువంటి వర్తించవని, ఈ 3 వర్తించవు, ఈ 25% కూడా వర్తించవు పాత రేట్ల ప్రకారం అని చెప్పేసి. అంటే ఒక 40-55% వర్తించదు. మిగతా ఈ 14లో 9 మీదకి ఎందుకు వర్తించదు అంటే ఈ 9 ధరలు పెరుగుతాయి. మనం చేసే ఎగుమతులు ధరలు పెరగటం వల్ల మనకు ఉదాహరణకు ఇవాళ మనం చేసే దాంట్లో ఏది ధరలు పెంచినాయి కాకుండా ఎగుమతి చేసే దాంట్లో జ్యువెలరీసు, గోల్డ్ ఇటువంటి దరిదాపు $12 బిలియన్. అట్లాగే $10 బిలియన్. తర్వాత $2.2 బిలియన్ రొయ్యలు. తర్వాత $9 బిలియన్ ఎలక్ట్రానిక్స్ కావు, ఎలక్ట్రికల్స్ $9 బిలియన్. ఇట్లా ప్రామినెంట్ గా ఒక $45 బిలియన్ ఇవాళ మన రేట్లు పెరిగి ఇతర దేశాల కన్నా ఎక్కువ పెరుగుతాయి. 14 సరుకులలో 9 సరుకులు మన చుట్టూన్న దేశాలు ఎగుమతి. టెక్స్టైల్ ఉంది, బంగ్లాదేశ్, చైనా మనకు పోటీ ఉంది గతంలోనే. ఇప్పుడు ఆ దేశాల టారిఫ్ తక్కువ కాబట్టి అవి వాటికన్నా మనది ఇంకో పావల ఎక్కువ ఉంటాయి. కాబట్టి అమెరికాలో అమ్ముడు పోవు, మనం డిస్కరేజ్ చేయటం అనమాట. ఇట్లా 9 సరుకులు మనకు డిస్కరేజ్ అవుతాయి ఇతర దేశాలు పోటీ పడటం వల్ల. అవి ఇతర దేశాల సరుకుల యొక్క ధరలు తక్కువ ఉండటం వల్ల, వాళ్ళ మీద టారిఫ్ తక్కువ విధించడం వల్ల. కాబట్టి మనకు 9 సరుకులకు ఇబ్బందులు వస్తాయి. తర్వాత రెండోది మిగతా 5 సరుకులు ఆయన 25% పెంచినా మిగతా దేశాల సరుకుల కన్నా తక్కువే ఉంటాయి. ఇది 25% అయితే 50% పెంచితే అన్ని సరుకులు ఎక్కువే ఉంటాయి. దరిదాపు మన ఎగుమతులు దరిదాపు కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవాళ మనకు అమెరికాకు చేసే ఎగుమతులు $87 బిలియన్ అయితే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటిది $45 బిలియన్. అంటే మనం అమెరికా మీద మిగులు $41 బిలియన్ ఉన్నాం.